నమస్తే అండి. ఇవాళ నమస్కారం. ప్రముఖ వ్యక్తి జనసేన రిప్రజెంటేటివ్ కిషోర్ గారిని కలుస్తున్నాము. కిషోర్ గారి దగ్గర నుంచి ఒక 4-5 విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాం ఈరోజు. చెప్పండి. కిషోర్ గారు, మీరు జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని విన్నాను నేను. అవునండి. మీరు ఏం యాక్టివిటీ చేస్తున్నారు? ఇప్పుడు ఈ మధ్యలో చూస్తుంటే చాలామంది మన తెలుగు రాష్ట్రాల నుంచి అబుదాబి గల్ఫ్ ప్రదేశాలకు వస్తున్నారు, చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. అవును. మీరు జనసేన నుంచి ఏ రకంగా హెల్ప్ చేస్తున్నారు? ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుందాం అనుకుంటున్నారు? చెప్తానండి తప్పకుండా. ఇప్పుడు మీ గల్ఫ్ జనసేన అని చెప్పి మేము 6 కంట్రీలు, బహ్రెయిన్, కువైట్, సౌదీ, ఒమాను, ఖత్తరు, యుఏఈ 6 కంట్రీలు కలిపి గల్ఫ్ జనసేన అని పెట్టాము మేము ఆర్గనైజేషన్. రీసెంట్గా 1 year బ్యాక్ నాగబాబు గారి చేతిలో అఫీషియల్గా ఓపెన్ చేశాము అజ్మాన్లో. దుబాయ్ దగ్గర అనమాట అజ్మాన్ లొకేషన్. మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ కానీ సీఎంగా చూద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిణామాలు ఈ కూటమి మూలకంగా డిప్యూటీ సీఎంగా మనం చూడగలుగుతున్నాం. మా యొక్క ఎజెండా ఏదైతే అనుకున్నాం అది మాత్రం 100% అచీవ్ చేశాం. అయితే ఇకపోతే మీరు చూస్తే మేము ఇక్కడ ఏం చేస్తున్నాం అనే విషయం చూస్తే, మేము ఇక్కడ చాలామందికి బ్లడ్ బ్యాంక్ పెట్టి చాలామందికి హెల్త్ పరంగా కానీ చూసుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్ గల్ఫ్లో ఏదైనా ఇబ్బంది పడి ఎవరైనా ఈ వీసాలు కానీ ఎవరు మోసపోయి ఉన్న వాళ్ళకి మేము వాళ్ళకి అండగా నిలబడి గల్ఫ్ జనసేన తరఫున వాళ్ళని సురక్షితంగా మళ్ళీ తిరిగి పంపించడానికి ఇక్కడ లీగలైజ్గా ఏమేమి చేయాలో వాళ్ళకి చేసి వాళ్ళు సురక్షితంగా ఇంటికి పంపించారు. రీసెంట్గా లాస్ట్ వీకే ఒక అతను పంపించామండి విజయవాడకి. ఓకే, మీరు అనుకున్నట్లయితే సీఎంగా చూద్దాం అనుకున్నారు, కానీ డిప్యూటీ సీఎంతో పరిమితం అవ్వాల్సి వచ్చింది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కీలకమైన శాఖలు ఇచ్చారు, పంచాయతీరాజు, అటవీ శాఖ, ఇవన్నీ. సో దానివల్ల అంటే ఇప్పుడు ఈ 100 రోజుల ప్రభుత్వ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ లైక్ మీకు కనపడి అంటారు, ఇంకేమేమి చేయదలుచుకున్నారు? ప్రజలు ఒక రాక్షస పరిపాలన నుంచి బయటపడ్డారు. ఈ 100 రోజులు అనేది జస్ట్ ఒక శాంపుల్గా పరిపాలన జరిగింది. ఈ 100 రోజుల పరిపాలన అనేది మీరు గమనిస్తే ఎన్నో ఒక పరిణామాలు చేర్చుకొచ్చుకున్నాయి. ఎలాగా ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కానివ్వండి. ఇప్పుడు ఈ 100 రోజులను చూస్తే ఒక పెద్ద విపత్తు జరిగింది. అంత పెద్ద వర్షం పడి విజయవాడ ఏమేమి చూశారు కదా. ఎలాగ సీఎం వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఇంతకుముందు ఎప్పుడైనా మన జగన్ గారు చూడగలిగామా? మీరు చూడండి, అంటే ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఏ ఒక్క ఎమ్మెల్యేలు ఇంట్లో కూర్చోవట్లేదు, అందరూ బయట తిరిగి డేంజర్ పరిస్థితిలో నుంచి ఎలా వచ్చాము బయటకు అనేది. తర్వాత సురక్షితంగా అందరిని ఎలా చేశారు, ఆహారాలు అందించారు, ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ఎటువంటి పరిణామాలు తీసుకున్నారు సురక్షితంగా. సో ఆ కన్స్ట్రక్టివ్ మెథడ్లో వెళ్తుంది గవర్నమెంట్ అనేది. సో ఈ 100 days అనేది జస్ట్ ఒక ఎగ్జాంపులే. ఇప్పుడు దీని గురించి మనం ఇది ఇప్పుడు ఒక రోజు 2 రోజుల్లోనో మనకేం ప్రమాణం జరిగిపోతుంది. ఎవరికైనా కొంత టైం ఇవ్వాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం స్టార్ట్ అయ్యి 100 days అనేది జస్ట్ ఒక చిన్నప్పుగా తీసుకోవాలి మనం. ఇప్పుడు గవర్నమెంట్ రావాలనుకున్నారు, డిప్యూటీ సీఎం కింద తీసుకున్నారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, జనసేన ఎట్లా పార్టిసిపేట్ చేయబోతుంది? ఇది ఒక నెక్స్ట్ ఎలా అనేది మా పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఆదేశాలు బట్టి ఉంటుందండి. ఎందుకంటే పార్టీ నిర్ణయం, పార్టీ అలాగే స్ట్రాటజీస్ అంటే ఇప్పుడు మేము కూడా ఎవరు ఊహించలేదు ఈ కూటమి జరుగుతుంది అనేది. మనం ఎవరు అనుకోలేదు ఇలాగండి కూటమి వస్తుందని. ఫస్ట్ అనుకున్నది జనరల్ తెలిసిందే, ఇండివిజువల్గా వెళ్తుంది, జనసేనగా పార్టిసిపేట్ చేస్తాను. మరి ఎందుకు జరిగిందండి? ఎందుకంటే ఒక రాక్షస ప్రభుత్వాన్ని జనాలు ఒక మోసపూరితమైన ఒక ప్రభుత్వం నుంచి బయట తీసుకురావడానికి ఈ ముగ్గురు చేతులు కలిస్తే కానీ బయట రాలేము. రేపు నెక్స్ట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి అనేది అప్పుడు పరిస్థితులు బట్టి, పార్టీ ఆదేశాలు బట్టి మేము కూడా ఎలా సపోర్ట్ చేయాలి ఇక్కడ అలాగే గల్ఫ్ జనసేన తప్పకుండా చేస్తాం. అదే ఒక 2-3 వారాల నుంచి పరిశీలిస్తే రాజకీయాలు చాలా మంది పెద్ద నాయకులు జాయిన్ అవుతున్నారు. బాలినేని శ్రీనివాసు, లైక్ కిలారి రోసయ్య, సామినాథ్, ఉదయ్ భాను, ఇట్లా పెద్ద వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. ఇంకా రేపు అంటే ఇప్పుడు మనం జనసేన ఒక 20 అని మీరు అనుకున్నట్టు సీఎం కోసం అనుకున్నారు, ఇప్పుడు 21 స్థానాలకి పరిమితం అవ్వాల్సి వచ్చింది. వీళ్ళందరూ రావడం వల్ల మీకు అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే మా స్ట్రైక్ రేట్ 100 అండి. అంటే ఇది అసలు ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు అన్ని స్థానాలకు గెలవడం అనేది ఏ పార్టీకి సాధ్యం పడలేదు. సో ఇప్పుడు మాకు ఇది ఒక అచీవ్మెంట్. ఇది ఇకపోతే మీరు ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఆ నాయకులు, ప్రజానాయకులు అందరూ వాళ్ళకున్న పార్టీల నమ్మకాలు లేక వాళ్ళకి తెలిసి ఫ్యూచర్ ఎలాగ ఉంటుంది అనేది, ఎలా పరిపాలన ఈ 100 days వాళ్ళకి ఎగ్జాంపుల్. ఏ ప్రభుత్వం అయినా దేని గురించి ఉంటుందండి? ప్రజల సంక్షేమం గురించి, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు ఒక మంచి నిత్యావసర వస్తువులు అన్నీ వాళ్ళకి అందజేస్తా, వాళ్ళకి కావాల్సిన తిండి, వైద్యం, విద్య అన్నీ వాళ్ళకి అందజేసి వాళ్ళని ఒక బ్రహ్మాండమైన లైఫ్ రేపొద్దున. అంటే ఇప్పుడు మనం ఏదో పెద్ద వాళ్ళు తీసుకుపోయి ఇంద్రభవనాల్లో పెట్టేస్తామండి అని ఆ పథకాలు అదే అడగబోతున్నాను నేను. ఏంటంటే చాలా మంది ఇప్పుడు లోకల్ జనసేన నాయకులు ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ కొత్త వాళ్ళు వస్తున్నారు, ఎలా అకామిడేట్ చేయగలుగుతుంది అట్లా?
తప్పకుండా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తాను, వాళ్ళకి ఆస్పిరేషన్ ఏంటి, వాళ్ళు ఎంత మటుకు వాళ్ళు చేయగలరు, నిజాయితీ పరుల, వాళ్ళకి ఎంతవరకు నిబద్ధత ఉన్నది. ప్రతి నాయకుడు ఉండాల్సిన నిబద్ధత ఎంతవరకు ఉన్నది తీసుకొని దాని పరిగణనలో తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన పొజిషన్స్ ఇవ్వటం కానీ వాళ్ళు చేపట్టాల్సిన కార్యక్రమాలు కానీ నిర్ణయిస్తుంది పార్టీ. సో మీరు గమనిస్తే మేము ప్రభుత్వం జనాల్ని ఉత్తేజపరిచి వాళ్ళని అన్ని రకాలుగా ముందు తీసుకెళ్లాలంటారు, కానీ ఒక డబ్బులు ఇచ్చేసేటో పథకాలు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టేసి దానికని అమ్మకి ఒకటని, తల్లికి ఒకటని, అబ్బాయికి ఒకటని, తండ్రికి ఒకటని పథకాలు ఇచ్చేసి ఇంట్లో సోంబేర్లో కూర్చోబెట్టడం కాదండి. ప్రతి ఒక్కరు చదువుకోవాలి, కష్టపడాలి, ముందుకెళ్ళాలి. ఇది ఎజెండా ఏంటంటే ఒక కలెక్టివ్గా ముందుకెళ్ళాలి. పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు సినిమా గురించి వస్తే పవన్ కళ్యాణ్ గారికి అభిమానం వల్ల ఈ రాజకీయాలు బాగా ఇదయ్యారు. సినిమాలు ఇంకా చేయబోతున్నారా, లేకపోతే ఇప్పుడు ఉన్న సినిమాలతో కమిట్మెంట్తో ఆపేస్తారా? ఆయన యాక్చువల్గా వచ్చిందే అదే పవర్ స్టార్గా అందరూ తెలుసు. ఆయన పవర్ స్టార్గా ఎంత ఎదిగారో తెలుసు. టాలీవుడ్లో ఆయనకున్న రేంజ్ ఏంటో అందరూ తెలుసు. అలానే రాజకీయాలు కూడా ఆ రేంజ్కి వెళ్ళాలి. ఇది ఒకవేళ నిజంగా అవకాశాలు ఆయన టైం కుదిరితే చేస్తారు మేము అందరూ అనుకుంటున్నాం. మళ్ళీ ప్రజల్లో ఉంటారు ఆయన తప్పకుండా. అటైనా ప్రజలు, ఆయన ఇటైనా ప్రజలు అందరూ ఆయనకి అభిమానులే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.